తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు పల్లె నరసింహ ఆధ్వర్యంలో బస్సు యాత్రలో భాగంగా కళాకారులు ఎంజాయ్ పేరుతో గంజాయి అనే పేరిట చేపట్టిన కళాజాత ప్రదర్శన విద్యార్థులను చైతన్యపరిచాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ లక్ష్మణ చక్రవర్తి అధ్యక్షతన చేపట్టిన కార్యక్రమంలో కళాకారుల బృందం ఆటపాటలు, ప్రదర్శనలు, నాటికల ద్వారా గంజాయి వలన నష్టాలను కళ్ళకట్టినట్లు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన రిజిస్ట్రార్ యాదగిరి మాట్లాడుతూ కళలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నారు. కళాకారులు తమ కళారూపాల ద్వారా చైతన్యవంతంగా ప్రజల హృదయాలను తట్టిలేపుతారన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్, సబ్ ఇన్స్పెక్టర్ షరీఫ్తో పాటు యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. రాములు మనం పేదవాళ్ళం పని చేసి బతికేవాళ్ళం. ఇక ముందు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఇలాంటి ప్రమాదాలు జరిగినా తప్పకుండా అలాంటి ఆసుపత్రికి పోయి నువ్వు చికిత్స పొందు. ఓకేనా? ఏదేమైతే అదైంది, ఏం కాదు. మంచిగా అయితే జాగ్రత్త చూసుకోరా అమ్మ. ప్రస్తుతానికి అయితే కొంచెం ఉంచు డబ్బులు. రాబో జాగ్రత్త చూసుకోమని ఉంటా. నువ్వు అన్నట్టుగానే ప్రయోజనం చేయాలి. మళ్ళీ ఇన్నమనే మనకు హాస్పిటల్ ఖర్చు అయ్యే, చుట్టాలు అయ్యే, మనందరూ పిల్లలు ఖర్చులు ఉన్నాయి కదా. ఏదన్నా అన్నట్టుగానే చేయాలి. మొన్న కౌంట్ ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, దాన్ని పెట్టుకున్నట్టుగానే చదువుతాం. మరి చేయాలి. మన ఇంటి పక్కన మన వాళ్ళు అందరూ బహిష్కరన్నారు. నేను నైన్ కావాలి కానీ మన ఇంటి పక్కన వాళ్ళు మన కళ్ళలు అందరూ మంచిగా పెద్ద పెద్ద బిల్లు పెట్టుకున్నారు. నేను కూడా ఒక పులిపాటు కథ పెట్టేసిన అరే అవన్నీ వేస్తాను. ఇంకా ₹1,00,000 పని చేస్తాను. ఏమన్నా చెప్పు. బాగా ఉంటున్నాయి కదా. ఫ్రిడ్జ్ లేదా మీ ఇంట్లో? అయ్యో కూర కూడా లేదా? తెస్తా తెస్తా. కూర పోతుంది. టీవీ కూడా లేదు కదా మీకు? ఏమైనా రావాలన్నా నువ్వు చెప్పు. ఏ ఫైనాన్స్ ఆయన చెప్పినా తెచ్చిపోతారు కదా. నేను చెప్పాను ఫైనాన్స్ చెప్పాను చెప్పు. హలో సతీష్ మాట్లాడండి. ఇగో మన రావాలన్నా ఇక్కడ చిత్తకి రావాలన్నా మన బోరికి 3 ఇల్లు. ఆయనకు సాయంత్రం కదా ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక కూలర్ 3 తీసుకొని రావాలి. అచ్చా ఈఎంఐ కడతాడు. ఈఎంఐ కట్టకుండా మనం ముందుపోతాం కదా. ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కడతావా? మంచిగా కట్టుకుంటా. ఓకే పంపిస్తా. మంచిగా కూలర్ కూలర్ తమ్ముడు ఎక్కడ కూడా లక్షల పైన మనం తగ్గిలేదు.
నమస్తే రామరాజా. నమస్తే సూపర్ చేస్తామన్నా. నేను రాలేకపోయినా ముఖ్య అతిథిగా నేను మీకు వస్తాం అనుకున్నా కానీ నువ్వు రాకపోతే సార్ తప్పని అర్థం పోయినట్టు కానీ నేను రాలేకపోయినా అలా బాగా చేస్తాను. ఓకే అలా అచ్చా మన పిల్లలు ఏమి అవుతాను అలా మా పిల్లవాడు పెద్దవాడు చదువుతాడు ఫస్ట్ ఇయర్ ఒక హాస్టల్ వేస్తాడా. అరే ఎంత మంచిగా చదివే పిల్లగానికి హాస్టల్ వేస్తావా? సారీ సార్ డాక్టర్ సార్ ఎవరండి సార్ ఉన్నారా సార్? సార్ సార్ రాండి సార్ ప్రెసిడెంట్. అరే ఏమైందా? ఇక రక్తం పోతుంది. ఏమైంది? సార్ మామూలు గోవింద పని చేస్తుంటే చాలా కింద ఉంటాడు సార్ జరా. అరే ఫుల్ రక్తం పోతుంది. కాలు ఇరిగాయి, చేతులు ఇరిగాయి, నడుములు ఇరిగినాయి, తలకాయ వరిగింది. పరిస్థితి క్రిటికల్ ఉంది, చాలా సీరియస్ ఉంది. నేను మీ అర్జెంట్గా ఐసీలో పెట్టాలి. మరి చాలా కష్టాలు పెట్టుకోగలుగుతారా మీరు? సరే సార్ ఎంత ఖర్చు సార్? ఇంత కష్టాలంటే 5 లక్షలు అయితే మరి అదే ఆలోచించుకొని ఏం చెప్తే మీరు పెట్టుకుంటారంటే పోయేసి ఆ ఓపి తీసుకొని ₹1,00,000 రాము అలా నమస్తే 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 ఎట్లుండు మనోడు అలా అలా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చిన కానీ 2 రోజులు ఉప్పులేదు తప్పలేదన్నా. 2 లక్షలు కట్టినా కానీ డాక్టర్ ఏం చెప్పాడన్నా? నేను అసలు 2 రోజులు అవుతుంది. అది అదే రావును నువ్వు కాకుండా ఆసుపత్రికి తీసుకొచ్చి 1,00,000 పోయి ఉరుకు చీకటి చీకటిని చెందాడు తెలుగులను వేటాడు చీకటిని చెందాడు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జనన జనన మరణం మరణ జనన
ఖర్చు చేస్తే దోస్తులు పెరుగుతారు, జీవితం తారుమారు, బాధొస్తే ఎవడు రారు, బదునాము నీ పేరు. వస్తాయో చదువుకు మన బతుకు పోరులో గంజాయి పాడుగాను కానీ జోలికి నేను పోను, ఏ రైలు గాలిపోను, నేనెప్పుడు దీలు తాగను, ఎప్పుడు నీళ్ళు తాగను, మందుల జోలికి నేనేమో లేదు, మంచిగా చదువుతో గంజాయి